ఓకే అండి. యూనివర్సల్ ప్రేయర్. ఓకే మేడం. Oh, hidden light, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Shanti, Shanti, Shanti. Call from Shiva Prasad. ఓకే అండి. Coming voice call Shiva Prasad. ఒక్క నిమిషంలో మాట్లాడతాను. అంటే రఘురామారావు గారు రాలేదు కదా. అవునండి. ఈరోజు మనం తెలుగు ఫెడరేషన్ యొక్క మీటింగ్ని గోపాలకృష్ణ గారు ఫెడరేషన్ లెక్చరరు రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నారు. ఆయన ఆలోచన శక్తి, దాని యొక్క ఉపయోగాలు, ఆలోచనకు ఉపయోగాలు, ఆలోచన శక్తి అనే టాపిక్ మీద మాట్లాడతారు. మీరు గోపాలకృష్ణ గారిని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు నా పేరు గోపాలకృష్ణ అండి. ఈ రోజు నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే థాట్ పవర్ అండ్ ఇట్స్ యూజెస్ అండి. అయితే మరి మనం ఈ యొక్క థాట్ పవర్ గురించి తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ మనం ఒక 6 పాయింట్లు డిస్కస్ చేస్తున్నాం అండి ఈ యొక్క థాట్ పవర్ మీద. ఫస్ట్ ఏంటంటే ఆలోచన అంటే ఏంటి, అలాగే మరి మన ఆలోచనల రూపమే మన స్వరూపం అని గౌతమ్ బుద్ధుడు ఇదివరకే చెప్పి ఉన్నారండి. అలాగే మరి 3వ పాయింట్ అయినటువంటి ఆలోచన శక్తి. అసలు ఈ ఆలోచన శక్తి అంటే ఏంటి, అలాగే ఈ ఆలోచన శక్తి రిలీజ్ చేసే ఫార్మ్స్ ఉంటాయండి, భావ చిత్రాలు అంటారు వాటిని. అలాగే ఇంగ్లీష్ లో వాటిని థాట్ ఫార్మ్స్ అని చెప్పి అంటారు. అలాగే మరి ఆలోచనలో రకాలు, అంటే ఆలోచనలో ఎన్ని రకాలు ఉంటాయి. తర్వాత మరి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఆలోచన, దాని యొక్క ఉపయోగాలు. మనం ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క 6 పాయింట్స్ మీద మనం డిస్కస్ చేస్తున్నామండి. ఈ థాట్ పవర్ అనేది ఏంటంటే డాక్టర్ అనిబిసెంట్ గారు ఈ యొక్క బుక్ రాశారండి. ఇది గతంలో మా సొసైటీలో రామచంద్రరావు గారు ఆల్రెడీ చెప్పున్నారు ఈ యొక్క క్లాస్ చెప్పారండి. సరే, అయితే మనం ఈ యొక్క సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు అసలు ఆలోచన అంటే ఏంటి. ఈ ఆలోచన అనేది ఏంటంటే ఇప్పుడు మన దివ్యజ్ఞాన సమాజంలో మన సబ్జెక్ట్ లో ఏం చెప్పారంటేనండి, ఈ కనిపిస్తున్న మానవ భౌతిక దేహం ఒకటే కాదు, ఈ మానవ భౌతిక దేహానికి ఇంకా ఇన్నర్ గా మనం వెళ్తే మొత్తం మనకి ఒక 6 బాడీస్ అనేవి ఉంటాయి. ఆ 6 బాడీస్ లో సూక్ష్మ మానసిక శరీరం అనేది ఒకటి ఉంటుందని చెప్పారండి. అంటే భౌతిక శరీరం, దాన్ని ఆనుకుని లోపల ఉండే ఒక సూక్ష్మ శరీరం. అయితే ఈ సూక్ష్మ మానసిక శరీరంలోని ఉన్న ద్రవ్యరాశిలో ఏర్పడిన కదలికలకి సంబంధించిన ప్రజ్ఞాశక్తిలోని మార్పే ఆలోచన అని చెప్పి అంటారండి. అంటే మన మానసిక శరీరంలోని మరి ఈ మానసిక శరీరంలో ఏముందండి, సూక్ష్మ మానసిక శరీరంలో ఒక ద్రవ్యరాశి ఉంది. చాలా సెన్సిటివ్ గా ఉన్న ఒక ద్రవ్యరాశి ఉంది. ఆ ద్రవ్యరాశిలో ప్రజ్ఞాశక్తి ఉంది. ఆ ప్రజ్ఞాశక్తిలో కలిగే కదలికలలోని మార్పుని మనం ఆలోచన అని అంటామండి. అయితే మనసు అనేది ఒకటి ఉన్నది, ఒక మనసు అనేది మనకు ఒకటి ఉందండి. ఆ మనసుని మరి ఆలోచించేవాడు ఉన్నాడు. అందుకే ఆలోచించడం తెలుసు. మనకి ఆలోచనలు అనేవి నిరంతరంగా వస్తుంటాయి అన్నమాట. మనిషి యొక్క మనస్సు నుండి అవన్నీ నిరంతరం వస్తూనే ఉంటాయి. మరి జ్ఞానం పొందడానికి ఈ మనస్సు కేవలం అతడి చేతిలో ఉన్న ఒక పరికరం అనమాట అండి. అంటే మనకి ఈ జ్ఞానం అంతా ఎలా తెలుస్తుందండి, దేని ద్వారా తెలుస్తుంది? ప్రతి మనిషికి కూడా మనసు అనేది ఒకటి ఉంది. ఆ మనసు పంచేంద్రియాల్ని ఉపయోగించుకొని తన చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ ని, జ్ఞానాన్ని అది మనసుకి చెప్తుంది. ఆ మనసు తెలుసుకొని ఒక ఆలోచన రూపంలో బయటకు వస్తుంది అనమాట అండి. ఈ ఆలోచన అనేది ఏంటంటే అది వాక్ రూపాన్నైనా పొందుతుంది, లేకపోతే క్రియారూపంగానైనా మారుతుంది అనమాట అండి. అయితే మరి మనం ఇక్కడ ఆలోచన తర్వాత మనస్సు అనేది ఒకటి, మనకి ఒక వర్డ్ వచ్చిందండి. ఈ మనసు నుండే ఈ ఆలోచనలు పుడుతున్నప్పుడు మనసు యొక్క అసలు మనసు అంటే ఏంటి, ఆ మనసు అనేది ఎన్ని భాగాలుగా విభజింపబడింది అనేది విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలండి. ఈ మనసు అనేది ముఖ్యంగా 4 భాగాలుగా విభజింపబడిందండి. ఆ 4 భాగాలు ఏంటంటే, మొదటిది అహంకారం.
ప్రతి మనిషికి పుట్టుకతో ఒక జీవి జన్మించిన తర్వాత అతనికి ఒక ఇగో అనేది ఉంటదండి, అహంకారం అనేది. అయితే అహంకారం ఉండడం అనేది నేరమేం కాదు. అహంకారం అనేది కూడా కొంత సమపాలలో ప్రతి మనిషికి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ పార్ట్ ఏంటంటే బుద్ధి. అంటే దీన్నే మనం ఇంటెలిజెన్స్ అంటాం. అలాగే ప్రజ్ఞాశక్తి అని కూడా అంటాం. తర్వాత మూడోది ఏంటంటే చింతన. చింతన అంటే ఈ మనసు నుంచి ప్రొడ్యూస్ అయిన ఈ ఆలోచనల తరంగాలన్నీ కూడా, ఈ ఆలోచనలన్నీ కూడా ఒక చోట ఉంటాయన్నమాట మనసులో ఓ పక్కన. దాన్నే మనం చింతన అని చెప్పి అంటామండి. అలాగే నాలుగో పార్ట్ ఏంటంటే చిత్తము. చిత్తము అంటే ఏంటంటే ఇది మనసులోని ఒక నాలుగో విభాగం అండి, చాలా ముఖ్యమైనది. ఈ మనసులోంచి వచ్చే ఆలోచనలన్నీ కూడా ఈ యొక్క చిత్తము ద్వారా, అంటే ఇది ఒక ప్లాట్‌ఫార్మ్ లాంటిది. అలాగే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎయిర్‌పోర్ట్ లోని మనకి ఒక రన్‌వే ఉంటదండి. ఏదైనా ఫ్లైట్ రావాలంటే మనకి రన్‌వే ఉంటేనే దాని మీద అది ల్యాండ్ అవ్వడం గాని, అలాగే టేక్ ఆఫ్ అవ్వడానికి గాని ఒక రన్‌వేని ఏర్పరుస్తారు. అదే విధంగా మనకి ఈ చిత్తం అనేది ఏంటంటే మనసులోని ఒక విభాగంగా ఉండి, ఆ చిత్తం నుంచి మనకి ఈ యొక్క ఆలోచనలనేవి బయటకు వస్తుంటాయి అన్నమాటండి. అలాగే మరి మనసుకి కొన్ని గుణాలున్నాయండి. ఆ గుణాల్లో ముఖ్యంగా ఏంటంటే మనసుకి 3 గుణాలుంటాయి. ఇది ప్రతి వ్యక్తిలో, ప్రతి మానవుడిలోని, ప్రతి మనస్సుకి ఉన్న గుణాలే, ఈ లక్షణాలే. అవేంటంటే ఫస్ట్‌ది ప్రతి మనిషికి కూడా యాంత్రికత అనేది ఒకటుంటది. యాంత్రికత ఫస్ట్‌ది. రెండోది జడత్వము. అలాగే మూడోది చైతన్యం. ఇది ఈ చైతన్యం అనేది ఏంటంటే అది ఒక సహజంగా ఈ యొక్క కాస్మిక్ వరల్డ్‌లోని ఈ చైతన్యం అనేది ఉంటదండి. ఈ చైతన్య పదార్థం అనేది లేకపోతే ఈ అసలు జీవం అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అలాగే ప్రతి కదలికకి ఈ చరాచర ప్రపంచం అంతా కదలాలన్నా ఏదైనా అది గుణాలను గాని, లక్షణాలను గాని సంతరించుకోవాలంటే మనకి ఈ చైతన్యం అనేది ఒకటి ఉండాలన్నమాట. అయితే మరి మానవుడేంటంటే ఒక్కొక్క లోకానికి సంబంధించిన ఒక్కొక్క శరీరాన్ని ధరిస్తున్నాడని మన యొక్క దివ్య జ్ఞానం చెప్పిందండి. ఈ అంటే ఆ శరీరాలేంటంటే మనకి కంటికి కనిపించే భౌతిక శరీరం. ఆ భౌతిక శరీరాన్ని ఆనుకొని వెంటనే ఇమ్మీడియేట్ గా లోపల ప్రాణమయ శరీరం, అలాగే దాని తర్వాత కామ శరీరం ఉందండి. ఆ కామ శరీరాన్ని దాటి మనం ఇంకా లోపలికెళ్తే అక్కడ సూక్ష్మ మానసిక శరీరం ఉంది. అది 2 భాగాలుగా విభజింపబడింది. ఒకటేంటంటే అధో మానసిక లోకము, అలాగే దాని లోపల ఇంకా ఉన్నదుంది ఊర్ధ్వ మానసిక శరీరం అండి. ఈ ఈ అంటే హయ్యర్ ఇంగ్లీష్‌లో చెప్పాలంటే లోయర్ మెంటల్ బాడీ అండ్ హయ్యర్ మెంటల్ బాడీ. ఈ 2 బాడీస్‌ని దాటి ఎళ్ళిన తర్వాత మనకి అక్కడ బుద్ధి శరీరం అనేది ఉంటుందండి. ఆ బుద్ధి శరీరాన్నే మనం ఇంటలెక్ట్ బాడీ అంటాం. అలాగే మరి దాని లోపలికెళ్తే ఇంకొంచెం అక్కడ మనకి ఆత్మ సోల్ అనేది ఉంటదండి. అది ఈ పరిణామ క్రమంలో మనకి జన్మ తీసుకొని మళ్ళీ మనం ఆ యొక్క ఆత్మను చేరడానికి జరిగే ప్రక్రియని మనం ఒక పరిణామ క్రమం అని చెప్పి అంటాం. మనకి కొంచెం పర్మనెంట్ ప్లేస్ ఏంటంటే ఆ ఆత్మ సోల్ అనేది మనకి ఎక్కువ కాలం మనం అక్కడ ఉండడం జరుగుతదండి. అలాగే మరి దాని ఇన్నర్‌గా ఇంకా మనం లోపలికి ప్రయాణిస్తే అక్కడ మనకి మోనాడిక్ ప్లేన్ అని ఒకటుందండి. అంటే తురీయ ఆత్మ. ఆ తురీయ ఆత్మను కూడా దాటి మనం ఇంకా లోపలికెళ్తే అది అంతా గూడా అక్కడ పరమాత్మ తత్వం. అది పరమాత్మ లోకం లేతే ఆది లోకం అని చెప్పి అంటామండి. ఇలా ప్రతి మానవుడు గూడా ఈ 6 ఇన్నర్ బాడీస్‌లోని ప్రయాణించి ఒకసారి పైనుంచి కిందకొచ్చి మళ్ళీ పైకి చేరడాన్ని మనం ఒక పరిణామక్రమంగా గుర్తిస్తున్నామండి. అయితే మరి ప్రతి మానవుడికి కూడా అతని యొక్క కామానికి, అంటే కామం అంటే ఇక్కడ కోరికలు, అలాగే భావోద్వేగానికి నిలయం అతని యొక్క కామ శరీరం అన్నమాటండి. ఇదే విధంగా మరి అతడి ఆలోచనల్ని వ్యక్తం చేసే శరీరం కూడా ఈ కామ శరీరమే. అయితే మరి మానవుడికి ఈ మనసనేది ఎక్కడుంది? ఎలాగ అది నిక్షిప్తమై ఉందంటే మానవుడిలోని మెదడండి. దాన్ని మనం ఇంగ్లీష్‌లో బ్రెయిన్ అని చెప్పంటాం. ఆ బ్రెయిన్‌కి చుట్టూ గూడా ఉండే దాన్ని మనం మైండ్ అని చెప్పంటాం. మనస్సు. అంటే మెదడు చుట్టూ ఉన్న సూక్ష్మ మానసిక శరీరం. దాన్నే మనం సైంటిఫిక్‌గా చెప్పాలంటే ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ అండి. ఆర్ కాన్షియస్ పార్ట్. అంటే బ్రెయిన్ అనేది శరీరంలో మన శరీరంలో ఉన్న ఒక అవయవం. ఆ అవయవం చుట్టూ గూడా వ్యాపించి ఉన్న దాన్ని మనం మైండ్ అని చెప్పి అంటాం. తెలుగులో మనస్సు అని చెప్పి అంటాం. అలాగే మన స్పిరిచువల్ వరల్డ్‌లో దాన్ని ఒక కాన్షియస్ పార్ట్ అని చెప్పి అంటారు. అయితే మెదడు మనస్సుని కంట్రోల్ చేయలేదండి. కానీ మైండ్ అనేది ఆ మెదడుని కంట్రోల్ చేస్తది.
అయితే మరి ఈ విధంగా అది కంట్రోల్ చేస్తుందండి. మనం ఈ యొక్క ఆలోచనలకు అన్నిటికీ కూడా మనకి సోర్స్ ఏంటంటే మనస్సు. మనసు నుంచే నిరంతరంగా మనం పడుకున్నా, కూర్చున్నా, మరి మనం నడుస్తున్నా, ఏదైనా పని చేస్తున్నా, ఆఖరికి నిద్రపోతున్నప్పుడు కూడా ఈ ఆలోచనలనేవి నిరాటంకంగా అంటే ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా అలా నిత్యం వస్తూనే ఉంటాయన్నమాట. అయితే మన ఆలోచనల రూపమే మన స్వరూపం అని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనా సరళి అంటే అతని యొక్క ఆలోచనలనేవి ఎలా ఉన్నాయో దాన్ని బట్టే అతని ఔట్‌లుక్ ఉంటదండి. దాన్ని బట్టే అతని యొక్క డిసిప్లిన్ అనేది, ఆ బిహేవియర్ అనేది కూడా ఆధారపడి ఉంటదని మనకి గౌతమ్ బుద్ధుడు మనకి చెప్పడం జరిగిందండి. అలాగే మరి ఈ ఆలోచనలనేవి ఏంటంటే 2 రూపాలుగా ఉంటాయండి. ప్రత్యక్షంగా ఉంటాయి, పరోక్షంగా ఉంటాయి. అంటే ప్రత్యక్షంగా అంటే ఏంటంటే మన నుంచి ఉద్భవించిన ఆలోచనలకి మనం దానికి రూపకల్పన చేస్తామనమాటండి. అంటే దాన్ని ఒక క్రియగా అంటే ఒక కర్మగా మారుతుంది. మానవుడు ఏ పని చేయాలన్నా గూడా ముందు మనం ఒక మానసికంగా మనం దాన్ని ప్లాన్ చేసుకుంటామండి. అంటే ముందు ఆలోచిస్తాం. మానసిక శరీరం లోని ద్రవ్యరాశి మీద ఆలోచన ప్రత్యక్షంగా పనిచేస్తుందని ఎవరికీ తెలీదనమాటండి. మనకెవరికీ తెలీదు. అంటే మన ఆలోచనలు మన యొక్క శరీరం మీద పనిచేస్తున్నాయి. అలాగే ఇతరుల నుంచి కూడా వచ్చిన ఆలోచనలు మన శరీరం మీద, మన మానసిక శరీరం మీద పనిచేస్తున్నాయనే విషయం మనకి తెలీదనమాటండి. అయితే ఒక వ్యక్తిలోని ఆలోచనలు అది వాక్ రూపాన్ని గాని, క్రియారూపాన్ని గాని కల్పించకపోయినా దానికి ఒక ఫలితం అంటూ వచ్చేస్తదనమాటండి. ఎప్పుడైతే మనసులోంచి ఆలోచన అనేది రిలీజ్ అవ్వగానే అది ఒక ఫలితాన్ని సంతరించుకుంటదనమాట. అయితే ప్రతి మనిషి గూడా ఈ ప్రపంచంలో ప్రతి కర్మని అంటే ప్రతి యాక్షన్‌ని గూడా ప్రతి కార్యాన్ని గూడా మనం 2 సార్లు చేస్తాం అనమాటండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇంట్లో మనం మ్యారేజ్ చేయాలనుకున్నాం అనుకోండి. మ్యారేజ్ చేయాలనుకుంటే ఆ మ్యారేజ్ అనేది ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అనేది మన ఇంట్లో సభ్యులందరూ గూడా కూర్చొని చుట్టాలందరూ కూర్చొని మనం దాన్ని ఒకసారి ప్లాన్ చేయడం జరుగుతది. అంటే మానసికంగా మ్యారేజ్ అనేది ఒకసారి అయిపోయిందనమాట. మళ్ళీ అది క్రియారూపాన్ని సంతరించుకొని మనం అగైన్ భౌతిక ప్రపంచంలో మళ్ళీ అసలు మ్యారేజ్ అనేది చేస్తాం. అలాగే మరి కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు. ఇది ఎలా చేయాలి? ఎవరు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనకి స్టడీ క్యాంప్ జరిగిందండి. ఆ స్టడీ క్యాంప్‌లో ఆ కార్యక్రమం ఎలా చేయాలి? అంటే స్టేజ్ మీద ఎవరెవరు కూర్చోవాలి? స్టేజ్ మీద ఎవరెవరు మాట్లాడాలి? ఏం చేయాలి? ఏంటనేది మనమంతా ఒకసారి కూర్చొని దీనికి ముందు మనం మీటింగ్స్ పెట్టుకొని దాన్ని అంతా ప్లాన్ చేసుకుంటాం. ఆ తర్వాత ఆ టైం వచ్చినప్పుడు ఆ కార్యక్రమం అలా జరిగిపోద్దనమాట. ఈ ఆలోచనల ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ మానవుడి పైనే ఇది ప్రత్యక్షంగా చూపిన ఆలోచనల ప్రభావం మొదటిది. ఫస్ట్ ఏంటంటే అండి, మన ఆలోచనల ప్రభావం బట్టే మనం ఉంటాం. అది మన మానసిక శరీరం మీద అది ప్రభావాన్ని చూపిస్తది. ఆ ప్రత్యేకమైన ఆలోచననే మనం క్రమం తప్పకుండా ఆలోచించడం వల్ల అది మనం దాన్ని మొత్తానికి మనం సాధించడం జరుగుతుందనమాటండి. మనం చేయగలుగుతాం. అది పదే పదే సార్లు అనుకుంటాం. అది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పని అనుకున్నప్పుడు మనం దాని గురించి పదే పదే ఆలోచించి మనం దానిలోని ఒక పెర్ఫెక్షన్ సాధిస్తాం. అది మొదటిది. రెండవదేంటంటే కామ కారణ శరీరాల పైన చూపే ప్రభావం ఇది మానసిక శరీరం కన్నా ఒకటి క్రింద, మరోటి పైన ఉంటుందన్నమాటండి. అంటే సూక్ష్మ మానసిక శరీరం అనేది మధ్యలో ఉంటది. దాని పైనున్నది ఊర్ధ్వ మానసిక శరీరం. కిందున్నది కామ శరీరంతో కలిపి ఉన్న అధో మానసిక లోకం అన్నమాట. ఈ 2 శరీరాలకి అతీతంగా అంటే మనం మన జీవిత కాలంలో చేసిన ఉత్తమోత్తమమైన పనులు గాని, అలాగే మరి సమాజానికి ఉపయోగపడే జ్ఞానం గాని, వాక్యాలుగా చెప్పడం గాని, మంచి పనులు మనం నిర్వహించడం వల్ల ఏమవుతదంటే, ఈ ఉత్తమ గుణాలన్నీ గూడా శాశ్వతంగా ఈ కారణ శరీరంలోకి అంటే మనం కారణ శరీరం అని దేన్నంటామండి? ఆత్మ, ఇంటలెక్ట్ అంటే బుద్ధి శరీరము, ఆత్మ, బుద్ధి శరీరము, ఊర్ధ్వ మానసిక శరీరాన్ని ఈ మూడిటిని కలిపి మనం కారణ శరీరం అంటాం. అలాగే ఇంగ్లీష్‌లో దీన్ని కాజల్ బాడీ అని చెప్పి అంటారు. ఈ యొక్క కారణ శరీరంలోకి మనం చేసే ఈ మానవుడు తన జీవిత కాలంలో పొందిన ఈ ఉత్తమ గుణాలన్నీ గూడా అక్కడ స్టోర్ అవుతాయన్నమాటండి. ఈ ఆలోచనలన్నీ గూడా అక్కడికి ఎళ్లి చేరుతాయన్నమాట. ఇవన్నీ గూడా ఆలోచనల యొక్క ఫలితాలన్నమాటండి. ఇలా మనం ఉత్తమమైన ఆలోచనలు,
మనం ఈ సమాజానికి దేశానికి ఉపయోగపడే ఆలోచనలు చేయడం వల్ల ఈ యొక్క ఉత్తమమైన గుణాలన్నీ కూడా మనం మన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటామండి. చేసుకొని ఇవన్నీ కూడా ఈ కారణ శరీరంలో స్టోర్ అవుతాయి అన్నమాట. అసలు మరి ఆలోచన శక్తి అంటే ఏంటి? ఇప్పటి వరకు ఆలోచన అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆలోచన శక్తి. అదే ఈ శక్తి ద్వారా మనల్ని మనం అభివృద్ధి చేసుకోగలమండి. అంటే స్వీయాభివృద్ధి చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా మనం మంచి ఆలోచనలు అంటే యాక్చువల్‌గా చాలా మంది యోగులు సిద్ధులు మనకేం చెప్తారంటే అసల మంచి చెడులు, తప్పొప్పులనేవి లేవని చెప్పంటారు. అలాగే మరి కానీ ఈ ఆలోచన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత పాజిటివ్ అండ్ నెగెటివ్ థింకింగ్ అన్నమాటండి. అంటే బ్రెయిన్‌కి తెలీదు ఏది పాజిటివ్ థింకింగో, ఏది నెగెటివ్ అది మొత్తానికి థింక్ చేస్తది. ఆ థింక్ చేయడం వల్ల మనం పాజిటివ్‌గా ఆలోచించడం వల్ల మన స్వీయాభివృద్ధిని మనం పొందుతామండి, సాధిస్తాం. అలాగే మరి ఈ యొక్క ఆలోచనా శక్తితో మన తోటి వారికి కూడా మనం సహాయం చేయగలమనండి. మనం సహాయం పడతాం. అయితే ఆలోచనల్ని నియంత్రించుకొని మన ఉద్రేకాలను కూడా మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో ఇదే మన కర్తవ్యం, మరి ఇదే ఒక ధర్మం అనుకోని మనం బ్రతికినప్పుడు ప్రస్తుత పరిణామ క్రమంలో మనం మానసిక శరీరాన్ని అభివృద్ధి చేసుకునే స్థితికి చేరామన్నమాట. అయితే మరి ఒకప్పుడు ఆది మానవుడిగా ఉన్న మానవుడు ఇప్పుడు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని అలాగే మరి మన యొక్క మానసిక శరీరాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చనే ఒక దృక్పథంలోకి వచ్చాడనమాట అండి. అదే విధంగా మరి మనస్సే మానవుడు కాదని ఒకప్పుడు వరకు మనం ఎలా ఆలోచించామంటే మనసే మానవుడు అని అనుకునేవాళ్ళం. కానీ మనస్సే మానవుడు కాదు, మనస్సు మానవుడికి ఉపయోగపడే ఒక పరికరం అని అవగాహన చేసుకునే స్థితికి ఇప్పుడు ఈ మానవాళి వచ్చిందనమాట అండి. ప్రస్తుతం మనస్సు సృష్టించే ఈ మాయాజాలాన్ని తొలగిపోకుండా దీని మీద ఆధిపత్యం పొందడానికి ఈ అవగాహన ఎంతో సహకరిస్తుంది. మనకేం చేస్తుందంటే మనసే మనకి అన్నిటికీ అడ్డుకుంటుందన్నమాట. మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా, ఆ కొత్త జ్ఞానాన్ని మనం ఆచరించాలన్నా మనకి ప్రీవియస్ నాలెడ్జ్ ఏం చేస్తదంటే మనల్ని అడ్డుకుంటదన్నమాట అండి. ఈ మనసు ఏం చెప్తదంటే నీకు ఆల్రెడీ తెలుసు కదా! మళ్ళీ ఇంకొకళ్ళు చెప్తే దాన్ని మనం పాటించడం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఈ మాయనంతా కూడా సృష్టించేది ఈ మనస్సే అన్నమాట అండి. ఈ మనస్సుని మనం అదుపులో పెట్టుకుంటే గాని మనం అనుకున్నది సాధించలేం. అందుకని మనకి పతంజలి మహర్షి చెప్పాడు, చిత్తవృత్తి నిరోధః. అంటే ఈ యొక్క చిత్తవృత్తులు అంటే ఈ చిత్తం నుంచి వచ్చే ఆలోచనల సమూహాన్ని అంతటిని కూడా మనం నియంత్రించుకుంటే మనకి ఈ మనసు మన యొక్క చేతిలో ఉంటదండి. లేదా మనం మనసు చేతిలో మనం ఒక బానిసగా బ్రతకడం జరుగుతదనమాట. ఈ మనసు నుంచి వచ్చే ఈ ఉద్రేకాలని మనం అదుపులో పెట్టుకోవడం ద్వారా మన శీల సంపదన గాని, ఆ వ్యక్తిత్వం గాని మంచిగా రూపుదిద్దుకుంటాయి. మన శక్తియుక్తులను వ్యర్థం చేసుకోకుండా ఉత్తమ కార్యాలకి, ఉన్నత ప్రయోజనాలకి మనం వినియోగించుకోవాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే అండి కాలక్షేపంగా ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా మన యొక్క ఆలోచన శక్తి అంతా కూడా వృధా అయిపోతది. అలాగే మనం ఇక్కడ ఆలోచన శక్తి అన్నా కూడా ఆ సంకల్ప శక్తి అన్నా కూడా ఒకటే అర్థం వస్తుందన్నమాట అండి. ఈ ఆలోచన శక్తి ఏకాగ్రత ద్వారా పెంపొందుతదన్నమాట అండి. అయితే మరి ఈ ఆలోచన శక్తిని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి? దాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి? దాన్ని ఎలా మనం పెంచుకోవాలి అనంటే మనకి ముఖ్యంగా కావాల్సిన పాయింట్ ఏంటంటే అండి మనకి ఏకాగ్రత ఉండాలి. ఈ ఏకాగ్రత ఉండడం వల్ల ఈ సంకల్ప శక్తి గాని, ఈ ఆలోచన శక్తి గాని మనం అలాగే ఒక్కొక్క సద్గుణాన్ని ఈ యొక్క సమాజంలో మనం ఒక్కొక్క సద్గుణాన్ని స్వీకరించడం ద్వారా కూడా మనం అభివృద్ధి పరచుకోవచ్చు అనమాట అండి. ఆలోచన శక్తిని పెంపొందించుకోవడం వల్ల మన యొక్క శీల సంపదని అలాగే వ్యక్తిత్వాన్ని అంటే మన క్యారెక్టర్ ను కూడా మనం నిర్మించుకోవచ్చు. అంటే సెల్ఫ్ సస్టైన్డ్ గా అంటే మనం ఒక గురువు దగ్గరికి వెళ్లకుండా మనం స్వతంత్రంగా మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవచ్చు. అలాగే మరి ఈ ఆలోచన శక్తి యొక్క గొప్పతనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి గాంధీ మహాత్ముడు మన యొక్క స్వతంత్ర అంటే ఫ్రీ ఇండియా కోసం ఈ స్వతంత్రం కోసం పోరాడిన ఆ వ్యక్తుల్లో ఆయన ప్రథముడండి. అయితే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఏంటంటే ఈ పరాయి దేశం వాళ్ళ పరిపాలనలోంచి మనం ఫ్రీగా ఉండాలి. మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి.
మనం ఈ యొక్క బానిసత్వ జీవితాన్ని నుంచి మనం బయటపడాలని చెప్పి ఆయనకు ఒక ఆలోచన థాట్ ముందు వచ్చిందనమాట అండి ఆయన మైండ్ లోకి. అప్పుడు ఆ థాట్ ని ఆయన ఏం చేశారంటే మనందరిలోకి ఇన్ఫ్యూజ్ చేశారనమాట అండి. అది ఆటోమేటిక్ గా మనందరిలోకి వెళ్ళిపోయింది. అంటే ఒక ఆలోచన ఎప్పుడైతే ఆలోచన యొక్క శక్తి యొక్క గొప్పతనం చెప్తున్నానండి. ఈ ఆలోచన అనేది ఎంత ఖచ్చితంగా, ఎంత నిర్దిష్టంగా, ఎంత స్పష్టంగా ఉంటే ఇది అందరిలోకి కూడా ప్రసరిస్తదనమాట అండి. ఈ ఆలోచన శక్తి అనేది ఒక మనిషితో ఒక చోట ఆగిపోదండి అది. అది నిరంతరం అలా ప్రయాణిస్తూనే ఉంటది. అలాగే మన మనసులోంచి వచ్చిన ఆలోచనలు కూడా మన చుట్టూ ముసురుగుంటాయి. అలాగే మన చుట్టూ ఉన్న మనుషులకి కూడా అవి చేరుతాయన్నమాట. అవి రీచ్ అవుతాయి. అలాగా మరి ఈ యొక్క మానసిక శక్తి అనేది ఇన్ని లక్షల మందిలోకి అప్పుడు కొన్ని కోట్ల మందే ఉన్నామండి మనం ఈ స్వతంత్రానికి ముందు. ఉన్న ఆ 50-60 కోట్ల మందికి కూడా ఈ యొక్క ఈ యొక్క ఆలోచన శక్తి ద్వారా రీచ్ అవ్వడం వల్ల మనందరం కూడా సమగ్రంగా కలిసి పోరాడడం వల్ల మన స్వతంత్రాన్ని మనం సంపాదించుకున్నాం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆలోచన శక్తి అన్నమాట. అలాగే మరి 4గో పాయింట్ అనేది భావ చిత్రాలు. అంటే థాట్ ఫార్మ్స్. అంటే ఈ ఆలోచన అనేది ఏంటి? ఆలోచనగానే ఉంటుందా? లేకపోతే దానికి ఏదైనా ఒక రూపం ఉందా? అది ఏదైనా ఒక పదార్థమా? అనేది మనం తెలుసుకుంటున్నామండి. అయితే మరి ప్రతి ఆలోచనకు కూడా ఒక రూపం ఉంటదన్నమాట అండి. మనం అనుకుంటాం అది ఇన్విజిబుల్ గా ఉంటది. ఈ ఆలోచన అనేది మన మనసులోంచి వస్తున్నప్పుడు అది ఎవరికీ కనబడదు ఏది అనుకుంటాం. కానీ అది ఈదర్ కన్నా చాలా సెన్సిటివ్ గా ఉంటదన్నమాట అండి. చాలా లలితంగా ఉంటది. ఆ యొక్క ఆలోచన అనేది. దీనిలో రకరకాల వర్ణాలు ఉంటాయన్నమాట అండి. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మరి ఏంటి వర్ణాలు ఏంటండి అంటే, మనం ఒక ఆలోచన చేసినప్పుడు దానికి ఒక రూపం ఉంటదన్నమాట అండి. దానికి ఒక రూపం అనేది ఉంటది. ఆ రూపం ఉన్నప్పుడు మరి అందులో ఒక చిత్రం వస్తది. ఒక పిక్చర్ వస్తది. ఆ పిక్చర్ వచ్చినప్పుడు దానిలో వర్ణాలనేవి వస్తాయి. ఎలా అంటే మనకిప్పుడు మన కామ శరీరం నుంచి ఒక కోరిక బయలుదేరిందండి. అలాగే మన సూక్ష్మ శరీరం నుంచి ఏదో మనకి ఒక భావం కలిగింది. కలిగితే ఈ 2 వేరు వేరు శరీరాల నుంచి స్పందనలు రావడం వల్ల ఏమవుతదంటే, ఆ 2 కలిసి ఒక థాట్ ఏర్పడుతుందన్నమాట అండి. ఆ థాట్ ఏర్పడినప్పుడు ఏమవుతుంది? అందులో ఒక 2 వర్ణాలు ఉండడం జరుగుతదన్నమాట. అలాగే మనకి అది 3 శరీరాల నుంచి డెవలప్ అవుతున్నప్పుడు ఏమవుతదంటే, ఆ స్పందన యొక్క ఆ ఆలోచనల యొక్క స్పందనలు ఏమవుతాయంటే 3 వర్ణాల్లో ఉంటాయన్నమాట. ఇలా అనేకమైన వర్ణాలు ఉండడం వల్ల ఏమవుద్దంటే, ఆ ఆలోచనలన్నీ కూడా మలినమవుతాయన్నమాట అండి. అవన్నీ కూడా పొల్యూట్ అవుతాయి. అయితే పొల్యూటెడ్ గా ఉంటాయి ఆలోచనలు. అలాగే మరి మంచి స్వచ్ఛమైన ఆలోచనలు ఎలాగుంటాయంటే, అవెప్పుడు ఒకే ఒక వర్ణంలో ఉంటాయి. అంటే మనం ఒక భక్తి యోగంలో ఉన్నాం. భక్తి భావాన్ని కలిగి ఉన్నాం. ఆ భక్తి భావాన్ని కలిగి ఉన్నప్పుడు ఏమవుతదంటే, ఒక చక్కటి నీలము రంగులోని ఒకే వర్ణంతో కలిగిన ఆ ఆలోచన ఈ థాట్ ఫార్మ్ అనేది రిలీజ్ అవుతదన్నమాట అండి. ఎప్పుడైతే మరి ఈ పొల్యూట్ అయ్యి 2, 3 శరీరాల నుంచి వచ్చినప్పుడు అది సంకీర్ణంగా అంటే కాంప్లెక్స్ గా ఉన్న థాట్ ఫార్మ్ ఏర్పడుతుంది. అంటే ఒక వర్ణానికి బదులుగా అనేక వర్ణాలుంటాయి. అలాగే మరి ఒక మానసిక శరీరంలో నుండి ప్రసరించిన ఆలోచన స్పందనలో మానసిక ద్రవ్యం ద్వారా ప్రసరించి మరొక మానసిక శరీరాన్ని స్పృశిస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం ఈ థాట్ ఫార్మ్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఈ థాట్ ఫార్మ్స్ అక్కడ ఉండవండి. దాని యొక్క శక్తి బట్టి దాని యొక్క పరిమాణం బట్టి అదేం చేస్తదంటే, ఇంకొకళ్ళ మానసిక శరీరాన్ని ఇది ఎళ్లి ఎఫెక్ట్ చేస్తదన్నమాట. అప్పుడేమవుతది? ఒక వ్యక్తి చేసే ఆలోచనలు మరొక వ్యక్తిలో గూడా కలుగుతాయన్నమాట అండి ఆలోచనలు. ఇంకొక వ్యక్తిలోకి వస్తున్నాయి ఆ ఆలోచనలు. ఇటువంటి మానసిక ప్రసరణ శక్తి మరి ప్రధానంగా అధో మానసిక లోకంలోని 4 తరగతుల్లో ఉంటాయి. మీరనుకోవచ్చు, మరైతే ఉత్తములైన వ్యక్తులు ఉన్నారు కదండీ! మరి ఉత్తములైన వ్యక్తులు ఆలోచించి వాళ్ళ యొక్క ఆలోచనలు మనం ప్రసరిస్తే మనందరం గూడా మంచోళ్ళ కిందే మారిపోతాం కదా! అనుకుంటాం. అయితే ఈ ఆలోచన శక్తి ఏంటంటే, ఎవరైతే ఆ యొక్క థాట్ ఫార్మ్స్ పంపిస్తున్నారో వాళ్ళని రిసీవ్ చేసుకునే శక్తి గూడా మనలో ఉండాలన్నమాట అండి. మనలో కూడా ఆ సుగుణం ఉన్నప్పుడే మనం దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. అలాగే మరి జనరల్‌గా ఈ యొక్క అంటే వ్యసనాలనేవి, అలవాట్లనేవి, ఆ చెడు అలవాట్లనేవి చాలా త్వరగా మనుషుల్లో ప్రసరించడం జరుగుతాయి. అంటే జనరల్‌గా ఏంటంటే మనకి కామ శరీరము, అలాగే అధో మానసిక శరీరము ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారండి. మిగిలిన ఈ యొక్క ఎంతో
పవిత్రంగా ఉండాల్సిన ఊర్ధ్వ మానసిక శరీరం, ఇంటలెక్ట్ బాడీ ఇవన్నీ కూడా కొంచెం అవన్నీ నిద్రాణ అవస్థలో ఉంటాయన్నమాట. ఉండడం వల్ల ఏంటంటే ఇటువంటి వ్యక్తులందరూ కూడా అంటే అదో మానసికమైన అంటే కింద తరగతుల్లో ఉన్న సామాన్యమైన వ్యక్తులందరూ కూడా ఈ యొక్క చెడు అలవాట్లకు గాని ఈ యొక్క బలహీనతలకు గాని ఆళ్ళు లోనవ్వడం జరుగుతుందన్నమాట అండి. అంటే మీకు ఇప్పుడు ఏమర్థమైందండి? ఆ హయ్యర్ మెంటల్ బాడీ కన్నా లోయర్ మెంటల్ బాడీస్ లో ఉన్న తరగతుల్లో యాక్టివేట్ అయిన వ్యక్తులు మాత్రమే ఈ యొక్క కోరికలకి, అలవాట్లకి బానిసలవుతున్నారు. అలాగే మరి ఇంకా బలహీనంగా ఒక నిర్ధారణకు రాని ఆలోచనలు, స్పష్టమైన ఆలోచనల కన్నా ఎక్కువ దూరం ప్రసారం అవ్వలేవన్నమాట అండి. ఏ ఆలోచనలైతే చాలా స్పష్టంగా, ఖచ్చితంగా మంచి పరిమాణంలో ఉన్నాయో అవి ఎక్కువ దూరం ప్రయాణం చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే భక్తి భావాలు. ఎవరికైతే ఏ వ్యక్తికైతే మనకి భక్తి భావాలు కలిగి ఉన్నామో, మనం మంచి లక్షణాలు కలిగి ఉన్నామో, అలాగే మరి ప్రపంచం అంతా కూడా మనశ్శాంతిగా ఉండాలి. అలా అనే ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కృష్ణ భక్తుడు ఉన్నాడు అనుకుందామండి. ఆ కృష్ణ భక్తుడు ఆ కృష్ణునికి సంబంధించిన భక్తి భావాలన్నింటినీ కూడా అతను థాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవుతుంటాయి. ఆ రిలీజ్ అయినప్పుడు మీరు అడగొచ్చు, మరి ప్రపంచంలో మరి చాలా రకరకాల మతస్థులు ఉన్నారు కదండి, మరి వాళ్ళు కూడా కృష్ణ భక్తులుగా మారిపోతాడా? వాళ్ళకి కూడా కృష్ణుడు కనబడతాడా అని మీరు అడగొచ్చు. అయితే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏమవుతది, ఈ కృష్ణ భక్తుడు రిలీజ్ చేసిన ఈ యొక్క ప్రకంపనలు, ఈ స్పందనలేమో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్టియన్‌కి తాకొచ్చు. అలాగే ఒక ముస్లిం సోదరుడి యొక్క మానసిక శరీరాన్ని కూడా అవి తాకుతాయి. తాకినప్పుడు ఏమవుతదంటే వాళ్ళు ఏ భక్తి మార్గాల్లో అయితే ఉన్నారో, ఏ మతస్థులైతే ఉన్నారో వాళ్ళు ఆ మతం ప్రేరేపించబడుతుందన్నమాట అండి. అలాగే క్రిస్టియానిటీలో ఉన్న ఆ వ్యక్తికి ఈ యొక్క భక్తి భావాలకు సంబంధించిన స్పందనలు తగిలినప్పుడు అతనిలో జీసస్ క్రైస్ట్ అనే అతను మేల్కొంటాడు. అలాగే మరి ఒక ముస్లిం సోదరుడికి తనకి ఖురాన్ పట్ల అవగాహన పెంపొందించే దిశగా ఆయన ప్రయాణిస్తాడనమాట. అలాగే మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇతర మతస్థుల పట్ల జరుగుతుంది. అలాగే మరి ఇదే భక్తి భావం వెళ్ళి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట అండి. అతనికి చాలా ధనాశ ఉంటది. ఎంతో పెద్ద బిజినెస్ చేసి మనం ఎంతో సంపాదించాలి, అందరికన్నా చాలా ఎక్కువగా ఉండాలి అనుకుంటాడు. అటువంటి వ్యక్తికి కూడా ఎళ్లి తాకుతది. అతని మానసిక శరీరానికి కూడా ఇది ఎళ్లి తాకుతది. ఈ స్పందనలు, ఈ ఆలోచన శక్తి ఈ థాట్ ఫార్మ్స్ తగిలినప్పుడు ఏమవుతదంటే అతను అంతగా ప్రేరేపించబడ్డాడనమాట అండి. అతనికి కొద్దిసేపు కొంచెం భక్తి భావం కలిగిన తర్వాత మళ్ళీ అతన్ని ఏమీ మార్పు చేయలేమనమాట అండి. అంటే అతనిలో మార్పు తీసుకురాలేదనమాట ఈ భక్తి భావం. అంటే అతన్ని ఏ విధంగానూ ఈ భావ ప్రకంపనల వల్ల అతనిలో ఏ భావాలు కలగవనమాట అండి. అలాగే మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా పాజిటివ్ మైండ్ తో భక్తి భావంతో ఉన్న వాళ్ళు ఈ థాట్ ఫార్మ్స్ రిలీజ్ చేయడం వల్ల ఈ విధమైన అవి వస్తాయి. అంటే ఆ వ్యక్తిలో కూడా ఈ భక్తి భావం ఉండాలన్నమాట అండి. ఉన్నప్పుడే అది ఎక్కువ అవుతుంది. అలాగే మరి మనం అనుకున్నాం ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్ కి వెళ్తా మరి ఆయన కూడా భక్తుడిగా మారిపోతాడా అండి అంటే ఆయన భక్తుడిగా మారడు. కొద్దిసేపు అతనికి ఆ భక్తి పారవస్యం కలగొచ్చు. కానీ మళ్ళీ అతను తన బిజినెస్ లో తను పడిపోతాడు మామూలుగా. ఎందుకంటే తనకి ఎప్పుడు కూడా ఈ భక్తి వైపు అతనికి ఆలోచన లేదు కాబట్టి అతను మారకపోవడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మరి ఎక్కువగా పగ, ద్వేషంతో ఉన్న వ్యక్తులు వాళ్ళు కూడా భావ ప్రకటనలు చేస్తారనమాట అండి. వాళ్ళ నుంచి కూడా వాళ్ళు రిలీజ్ చేసే ఆలోచనల నుంచి కూడా థాట్ ఫార్మ్స్ బయటకొస్తాయి. అయితే మరి మన ఎక్కువ పగ, ద్వేషం ఉన్న వ్యక్తి యొక్క థాట్ ఫార్మ్స్ మనకు తగిలేయండి వచ్చి. ఫర్ ఎగ్జాంపుల్ తగలడం వల్ల మనలో కొద్దిసేపు కూడా ఆ భావాలు వస్తాయి. వచ్చినా మనకి ఆ రిలీజ్ చేసిన వ్యక్తి ఎవరో మనకి పరిచయం లేనప్పుడు, తెలియనప్పుడు ఏమవుతదంటే ఆ భావాలు అక్కడితో ఆగిపోతాయి అన్నమాట అండి. అలాగే ఇటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులు మరి ప్రత్యేకమైన వ్యక్తులుగా కనబడతారు. అంటే ఒక రెండు పార్టీల మధ్యలో దెబ్బలాట్లు ఉన్నాయండి. పగ, ద్వేషాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఏం జరిగింది? థాట్ ఫార్మ్స్ రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయినప్పుడు అవతల వ్యక్తి కూడా అదే ప్లేస్ లో ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే యువతల వ్యక్తిలో కూడా ఆ యొక్క ఈ పగ, ప్రతీకార ద్వేషాలన్నీ కూడా రగులుకొని అప్పుడు ఏమవుతుందంటే ఈ మారణకాండాలకి అలాగే మరి ఒక వ్యక్తుల్ని హత్య చేయడానికి కూడా వెనకాడకుండా ఇటువంటి పనులన్నీ కూడా చేస్తుంటారు అనమాట అండి. ఈ విధంగా మరి
ఈ థాట్ ఫామ్స్ అనేవి పాజిటివ్ గాను మనకి ప్రేరేపిస్తాయి, అలాగే నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ప్రేరేపిస్తాయి అనమాట అండి. అయితే మరి ఈ థాట్ ఫామ్స్ యొక్క పవర్ అనేది దేని మీద ఆధారపడి ఉంటదంటే, ఈ వీటి యొక్క వర్ణాన్ని నిరూపించే స్వభావం మన యొక్క మానవుని యొక్క గుణం మీద, శీలం మీద ఆధారపడి ఉంటది మేడం. అవి మంచి గుణాన్ని గాని, మంచి శీలాన్ని గాని అవి ప్రభావితం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ వర్ణం లేత రంగులో ఉంటుందండి. అది చాలా ప్రశాంతంగా ఉంటదన్నమాట ఆ వర్ణం. అలాగే ఒకే వర్ణంలో ఉంటది ఎక్కువగా. అలాగే మరి మన ఆలోచన సరళి స్వభావం దాని ఆకృతిని నిర్మిస్తుందన్నమాట. అయితే ఆ థాట్ ఫామ్ యొక్క దాని యొక్క స్వభావం, దాని యొక్క ఆకృతి సరళం ఎలా ఉంటదంటే, సరళంగా మన ఆలోచన సరళి ఎలా ఉంటే ఆ విధంగా అది ఉంటుందన్నమాట అండి. అలాగే మరి ఆలోచన యొక్క నిశ్చితత్వాన్ని బట్టి అలాగే బాహ్యాకృతి ఖచ్చితంగా స్పష్టంగా ఉంటుందన్నమాట అండి. ఆ ఆలోచన ఎంత కాన్ఫిడెంట్ గా మనం ఆ థాట్ ఫామ్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే దాని యొక్క స్పష్టత అంటే దాని యొక్క షేప్ గాని, క్లారిటీ గాని చాలా క్లియర్ గా ఉంటుందన్నమాట. అలాగే ఇందులో 4th పాయింట్ ఏంటంటే, ఆ ఆలోచన శక్తి దృఢత్వాన్ని బట్టి అది జీవించే కాల పరిమాణం అన్నమాట. అంటే మనం ఒక థాట్ ఫామ్ రిలీజ్ చేసినప్పుడు అది కొన్ని గంటల సేపు ఉండొచ్చు, కొన్ని రోజుల పాటు కూడా అది ఈ యొక్క ప్రకృతిలో ఉంటదన్నమాట, ఆవరించి ఉంటది. అది దేని మీద ఆధారపడి ఉంటది? మన ఆలోచన శక్తి, దాని యొక్క దృఢత్వం మీద అది జీవించే కాల పరిమాణం, అలాగే దాని పరిమాణం కూడా ఆధారపడి ఉంటుందన్నమాట అండి. మరి ఈ విధంగా థాట్ ఫామ్స్ అనేవి ఉంటాయండి. ఈ థాట్ ఫామ్స్ అన్నిటిని కూడా మనం తప్పించుకోలేము. మనకి చూడండి, ఒకే టైంకి ఏదైనా హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, అదే టైంకి మనకి ఒక మద్యపానం సేవించే వ్యక్తి తను ఆ మద్యపానానికి బానిసైపోయి అతను కూడా అలాగా థాట్ ఫామ్స్ రిలీజ్ చేస్తుంటాడు. ఆ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హలో మేడం, మళ్ళీ కనెక్ట్ అయిందండి. 3:30 నిమిషాలు ఉంది. ఓకే. అంటే ఈ జూమ్ అయిపోవడానికి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే మేడం, ఓకే. అదే బాగానే వినబడుతుంది కదండి? వినబడుతోందండి, మధ్యలో కట్ అయింది అంతే. ఓకే మేడం. అయితే ఈ విధంగా థాట్ ఫామ్స్ అనేవి ఏ వ్యక్తులు ప్రసారం చేసినా వాటి నుంచి మనం తప్పించుకోలేమండి. ఇటువంటి అలవాట్లు, బలహీనతలు ఉన్న వ్యక్తులు ఏంటంటే ఆటోమేటిక్ గా ఈ థాట్ ఫామ్స్ కి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి వాటిని వాళ్ళు రిపీటెడ్ గా అంటే ఈ యొక్క మద్యపాన అలవాట్లు ఉన్న వాళ్ళు, ధూమపానం అలవాట్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే పదే పదే అది అలా డ్రింక్ చేయాలని, స్మోక్ చేయాలని అనిపిస్తాయి. ఎందుకంటే ఆ యొక్క వ్యసన పరుల నుంచి వచ్చిన థాట్ పవర్స్ అన్ని కూడా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయండి. ఆ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఏంటంటే అవే కోరికలు వాళ్ళలో కూడా కలుగుతాయి అన్నమాట. అయితే మీరు అనగొచ్చు, మరి అయితే మంచోళ్ళకి కూడా అవే లక్షణాలు వస్తాయండి అంటే అవి రావండి. ఎలాగొస్తాయంటే వీళ్ళకి పాజిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటది. అంటే వీళ్ళకి ఆ థాట్ ఫామ్స్ వీళ్ళని ఇన్స్పైర్ చేయలేవు అనమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం వేరేగా ఉంటది. వాళ్ళ యొక్క ఎవరైతే బలహీనంగా అంటే మనస్సు బలహీనంగా ఉండి ఆ అలవాటు పట్ల వాళ్ళు ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నారో